హలో అండి. గుడ్ టాపిక్స్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలనుకుంటున్నారా? అయితే ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఈరోజు గుడ్ టాపిక్స్లో మన టాపిక్ వచ్చేసి అగైన్ ఫేస్బుక్ గురించి మనం ఇప్పటికే చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మనం ఫేస్బుక్లో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. అదేంటి అంటే T20 మ్యాచెస్ జరుగుతున్నాయి కదండి. మన ఫేవరెట్ టీమ్ని ఎలా సపోర్ట్ చేయాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. ఫేస్బుక్ ద్వారా ఎలా సపోర్ట్ చేయాలి అనేది. దీనికోసం మనం ముందుగా మన ఫేస్బుక్ అకౌంట్ని లాగిన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫేస్బుక్ అకౌంట్ని లాగిన్ చేసి ఉంచాను. ఓకే, మీరు లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మన నేమ్ అపియర్ అవుతుంది. చూడండి, నేమ్ అపియర్ అవుతుంది. ఆ అపియర్ అవుతున్న నేమ్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి అడ్రస్ బార్లో ఆ నేమ్ని ఎరేజ్ చేయాలి. ఎరేజ్ మతలబ్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు అక్కడ గేమ్ ఫేస్ అని టైప్ చేయాలి. గేమ్ ఫేస్, చూడండి, గేమ్ ఫేస్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన బాక్స్కి మనం చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన క్రికెట్కి సంబంధించే కాదు, చాలా గేమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి, సెక్షన్స్. చూడండి, మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు వీటిల్లో మనకు కావాల్సింది చూస్తున్నారా? వీటిలో మనకు కావాల్సింది ఏంటండి, ICC వరల్డ్ 2020 అనేది మనకి ఇప్పుడు కావాలి. వీటిలో ICC వరల్డ్ 2020. ఓకే, క్లిక్ చేస్తున్నాను. ఓకే అండి, క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది అపియర్ అయింది. చూడండి, ICC వరల్డ్ 2020 అపియర్ అయింది. ఓకే, అండ్ కింద టీమ్స్ అనేవి వచ్చాయి. చూడండి, మీరు ఏ టీంకి అయితే సపోర్ట్ చేద్దాం అనుకున్నారో ఆ టీం ప్రెస్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి చాలా టీమ్సే ఉన్నాయి. ఇండియా, మీరు ఇన్ కేస్ ఇండియాకి సపోర్ట్ చేయాలి అనుకుంటే ఇండియాని ప్రెస్ చేయండి. ఓకే, పాకిస్తాన్, చూడండి, పాకిస్తాన్ సపోర్ట్ చేయాలంటే పాకిస్తాన్ ప్రెస్ చేయొచ్చు. ఇంకా చాలా టీమ్స్ చూడండి, ఇలా మనం ఏదైతే క్లిక్ చేస్తే ఆ టీం అపియర్ అవుతుందన్నమాట. ఆఫ్ఘనిస్తాన్, ఓకే, ఇలాగా ఈ విధంగా చూడండి, ఇక్కడ చూడండి, ఐర్లాండ్. ఇలా నేను ప్రజెంట్ అయితే ఇండియాని సపోర్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇండియా అని క్లిక్ చేశాను నేను. మీరు ఏ టీం అయితే సపోర్ట్ చేస్తే ఆ టీంని ప్రెస్ చేసుకోండి. అప్పుడు మనకి ఇమేజ్ కింద ప్రొఫైల్ పిక్ ఉంది కదండి, చూడండి, ప్రొఫైల్ పిక్ కింద అపియర్ అయింది. ప్రొఫైల్ పిక్ని సెట్ చేసుకోవాలంటే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. మీరు జూమ్ కావాలంటే జూమ్ ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ప్రొఫైల్ పిక్ నేను ప్రజెంట్ ఇలా అయితే ఉంచుతున్నాను. ఓకే, ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, కింద వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ మనకి చూస్తున్నారండి, కనబడుతోంది మీకు. స్విచ్ బ్యాక్ టు ప్రీవియస్ ప్రొఫైల్ ఇన్ 1 వీక్. అది డిఫాల్ట్గా 1 వీక్ అనేది వచ్చిందండి. డిఫాల్ట్గా అయితే మనం అంటే ఇది 1 వీక్ వరకు అపియర్ అవుతుంది అనమాట మన సపోర్టింగ్ అనేది. అలా కాదు, నెవర్ అని పెట్టుకోవచ్చు. కావాలంటే 1 అవర్ పెట్టుకోవచ్చు, 1 డే పెట్టుకోవచ్చు, అలా అనమాట. డిఫాల్ట్గా ఉన్నది ఉంచేద్దాం. యూజ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ప్రొఫైల్ పిక్చర్ కింద ఓకే అయిపోయింది. ఇక్కడ వచ్చింది చూడండి, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తున్నారా, ప్రొఫైల్ పిక్ ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది. ఈ విధంగా మనం మన ఇష్టమైన టీంని సపోర్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇది గేమ్ కదండి, ఎవరైనా గెలుస్తారు, ఎవరైనా ఓడిపోతారు, గేమ్ కాబట్టి ఇన్ కేస్ మీరు సపోర్ట్ చేస్తున్న టీం ఇన్ కేస్ ఒకవేళ ఓడిపోతే మీరు నెక్స్ట్ ఇంకో టీంని ఎంచుకుందాం అనుకున్నా కూడా ఎంచుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. ఓకే అండి, ఈ విధంగా మనం మనకి ఫేవరెట్ టీంని ఫేస్బుక్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు.